అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 9 మంత్రాస్. ఇవాళ అయితే నేను మీకు ఒక స్పెషల్ టాపిక్‌ని తీసుకొచ్చాను. ఇది ఎస్పెషల్లీ ఫర్ ఆల్ ద న్యూ మామ్స్ అండ్ డాడ్స్. ఇది చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. కొత్తగా కూడా ఉండొచ్చు అండ్ ఎస్పెషల్లీ న్యూ పేరెంట్స్‌కి చాలా మంచి వీడియో ఇది. అదే బేబీ లెడ్ వీనింగ్. చాలామంది వినే ఉంటారు, చాలామంది వినలేదు కూడా అని అనుకుంటున్నాను. వినడానికి కొంచెం ఫ్యాన్సీగానే ఉండొచ్చు, కానీ దీంట్లో చాలా విషయం అయితే ఉంది. సో తప్పకుండా చివరి దాకా ఈ వీడియోని చూడండి, ఎస్పెషలీ న్యూ మామ్స్ అండ్ డాడ్స్. సో చాలామంది చాలా క్యూరియస్గా ఉండుంటారు కదా. సో సాలిడ్స్ అసలు ఎప్పుడు పెట్టాలి, ఎలా స్టార్ట్ చేయాలి, స్పూన్ ఫీడింగ్ సంగతి ఏంటి, ప్యూరీస్ ఎలా ఇవ్వాలి, సో రైట్ టైం ఎప్పుడు ఇవ్వడానికి, సో ఇటువంటి చాలా డౌట్స్ అయితే ఉండే ఉంటాయి. సో కొంతమందికి ఈ బేబీ లెడ్ వీనింగ్ అంటే ఏంటో కూడా తెలీదు, అసలు ఇది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది తెలీదు, దీంట్లో ఉండే ఛాలెంజెస్ ఏంటి, అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, సో మీల్ టైం అవన్నీ ఎట్లాగా, సో ఇవేమీ తెలియదు అనమాట. సో దానిపైనే ఇవాళ మనం ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాము. ఐ బిలీవ్ మీ అందరికీ కూడా, ఎవరైతే ఈ బేబీ యొక్క ఫుడ్తో కన్ఫ్యూజ్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అవుతుంది. సో తప్పకుండా చూడండి. బేబీ లెడ్ వీనింగ్ కాస్త ఫ్యాన్సీగానే అనిపించవచ్చు, కానీ నేను మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా అసలు ఏంటి ఇది అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో బేసికల్గా బేబీ లెడ్ వీనింగ్ అంటే ఏం లేదు. సో బేబీని వాళ్ళంతట వాళ్ళు తినడానికి హెల్ప్ చేయడమే ఈ బేబీ లెడ్ వీనింగ్ అంటే. కొంతమంది పేరెంట్స్ స్పూన్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు, ప్యూరీస్ ఇస్తూ ఉంటారు, సో సాఫ్ట్ ఫుడ్ అనేది ఇస్తూ ఉంటారు. సో దీంట్లో ఏంటంటే వాళ్ళనే తినడానికి హెల్ప్ చేసే విధంగా సాఫ్ట్గా ఉన్న ఫింగర్ ఫుడ్ అనేది ఇవ్వడం అనమాట. సో ఇదేంటంటే బేబీని మీరు వాళ్ళ జర్నీకి వాళ్ళే వెళ్ళాలని చెప్పి డ్రైవర్ సీట్లో ఉంచితే ఎట్లుంటుందో అలా ఉంచడం అనమాట. సో బేబీస్ సాలిడ్ ఫుడ్ తినడానికి ఎప్పుడు రెడీగా ఉన్నారు ఏంటి అనేది అసలు ఎలా తెలుస్తుంది? నేను మీకు కొన్ని సింపుల్ సైన్స్ చెప్తాను, అది గమనించండి. సో బేబీస్ వాళ్ళంతట వాళ్ళే కూర్చోగలుగుతుంటే, ఇండిపెండెంట్గా వాళ్ళంతట వాళ్ళే హ్యాపీగా స్ట్రైట్గా కూర్చుంటున్నారు, వాళ్ళు 6 మంత్స్ అట్లా ఉన్నారు, వాళ్ళకి మంచిగా హెడ్ అండ్ నెక్ కంట్రోల్ కూడా వచ్చింది, ఓకే. ఇంకా అదే కాకుండా మీరు తినే ఫుడ్ పైన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీరు ఏమైనా ఫుడ్ తింటుంటే దాన్ని లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు, అండ్ లాక్కోవడమే కాకుండా ఏదొస్తే దాన్ని తీసుకుని నోట్లో పెట్టుకుంటున్నారు, లేదు అంటే ఏమైనా ఫుడ్ తీసుకుని నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తే, ఇలాంటి సైన్స్ ఏమన్నా కనిపిస్తే దాని అర్థం ఏంటంటే బేబీ సాలిడ్ ఫుడ్ తినడానికి రెడీగా ఉన్నారని. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బేబీస్కి మోటార్ స్కిల్స్, హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్, ఇదే కాకుండా వాళ్ళ బాడీ అర్థమవుతుంది, వాళ్ళకి ఆకలేస్తుందా, ఫుల్గా ఉన్నారా అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇదే కాకుండా ఏంటంటే మనం లేటర్ ఆన్ లైక్ ఎప్పుడైతే మనం డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, రకరకాల టెక్స్చర్స్, రకరకాల ఫ్లేవర్స్లో వాళ్ళకి ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళు అన్నీ తినడానికి కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తారు, అంత పిక్కీ ఈటర్స్ అనేగా అవ్వరు అనమాట లేటర్ ఆన్. ఈ బేబీ లెడ్ వీనింగ్కి రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అందుకనే చాలామంది పేరెంట్స్ కూడా ఈ అప్రోచ్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మెథడ్లో ఫీడింగ్ అనేది ట్రై చేస్తారో బేబీస్ కాస్త ఇండిపెండెంట్గా ఉంటారు. సో సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది వాళ్ళకి వస్తుందన్నమాట. సో వాళ్ళకై వాళ్ళు లైక్ ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఆపాలి అనేది తెలుసుకుంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైతే తెలీదో ఓవర్ ఈటింగ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఓవర్ ఫీడింగ్ అవుతుంది, లేదు మీరు పెడుతుంటే మీకు తెలీదు వాళ్ళకి ఫుల్గా ఉన్నారో లేదో అని చెప్పి, సో ఇంకొంచెం తిను అని చెప్పి మీరు ఫోర్స్ఫుల్గా పెడతారు. సో అవన్నీ తప్పుతాయి అన్నమాట. సో అదే కాకుండా వాళ్ళకి మోటార్ స్కిల్స్ అనేవి మంచిగా డెవలప్ అవుతాయి. సో ఎలా అంటే ఇప్పుడు ఫుడ్ ఉంది, ఫుడ్ని వాళ్ళు గ్రాప్ చేసుకుంటారనమాట. సో ఫుడ్ని తీసుకుని ఇలా మౌత్ దగ్గర తెచ్చుకుంటారు అండ్ దాన్ని తినడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే ఫైన్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేవి కూడా మంచిగా డెవలప్ అవుతాయి. సో ఇదే కాకుండా ఇందాక మనం చెప్పిన విధంగా వాళ్ళకి హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ కూడా చాలా మంచిగా వస్తుంది అండ్ లేటర్ ఆన్ ఇది వాళ్ళకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. కొంతమంది పిల్లలు అది తినం ఇది తినం అని చెప్పి పేచి పెడుతూ ఉంటారు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినడానికి అసలు ఇంట్రెస్టే చూపించరు, చాలా రెఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ అప్రోచ్తో ఎప్పుడైతే మీరు ఫీడింగ్ అనేది స్టార్ట్ చేస్తారో ఇలాంటి పికీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో వాళ్ళు ఎర్లీగా మనం ఎక్స్పోజ్ చేయడం వల్ల రకరకాల ఫుడ్ ఐటమ్స్కి వాళ్ళు కాస్త యాక్టివ్గా దాన్ని ట్రై చేయడానికి కాస్త ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. అదే కాకుండా మీల్ టైం పార్టిసిపేషన్ అనేది కూడా ఉండాలి. సో బేబీస్కి ఎప్పుడైతే మీరు బేబీ లెడ్ వీనింగ్ ట్రై చేస్తారో సో హ్యాపీగా వాళ్ళ
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, ఇప్పుడు మీరుంటే ఇంట్లో నలుగురు ఉంటే ఆ నలుగురితో కూర్చొని హ్యాపీగా వాళ్ళ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. ఎస్పెషలీ ఏంటంటే నేను చాలా మందిలో చూశాను, పేరెంట్స్ ఏం చేస్తారంటే పాపం పిల్లలకి ఫుడ్ పెట్టాలంటే ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. చాలామందికి ఇలా జరిగే ఉంటుంది. అండ్ ఇంకా జరగలేదు అంటే కనుక నేను మీకు ముందు చూపుగా చెప్తున్నాను. సో ఎట్లా అంటే చాలామంది ఫ్యామిలీస్లో ఎవరో ఒకళ్ళు లైక్ ఫాదర్ కానీ మదర్ కానివ్వండి కూర్చుని వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళేమో టాంట్రమ్స్, తినరు, ఇది తినరు, అది తినరు, ఇది అది అంటారు, అటు ఇటు ఉరుకుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో ఫాదర్ కానీ మదర్ కానీ ఇలా కాంప్రమైజ్ అవ్వాలి. సో వాళ్ళ ఫుడ్ చల్లారిపోతుంది, వేరే వాళ్ళందరూ తింటారు, వీళ్ళు ఒక్కళ్ళే అయిపోతారు పాపం. సో దీన్ని మనం పక్కన పెడితే, సో దీనిలో ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు బేబీ లెడ్ వీనింగ్ ట్రై చేస్తారో వాళ్ళకి ముందు నుంచి అలవాటు, హ్యాపీగా ఇండిపెండెంట్గా నా ఫుడ్ నేను ఎంజాయ్ చేసుకుంటూ తింటా అనేటట్టుగా హ్యాపీగా కూర్చుని తింటారనమాట. సో అలాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చుని వాళ్ళ ఫుడ్ని వాళ్ళ పేస్లో వాళ్ళు కంఫర్టబుల్గా తింటారు. సో దీనివల్ల ఏంటంటే కాస్త ఫ్యామిలీ అందరితో తినడం వచ్చింది, ఎలా తినాలనేది వచ్చింది, అండ్ వేరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాస్త కంఫర్ట్ ఉండిద్ది అనమాట. పిల్లల విషయంలో మనం ఎప్పుడూ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సింది, దానికి ఇంక వేరే ఆప్షన్ లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు పిల్లలకి ఏదైనా ఫుడ్ తింటున్నప్పుడు గ్యాగ్ చేస్తారనమాట. అంటే ఏంటంటే కాస్త కక్కేలాగా ఎక్స్ప్రెషన్ పెడతారు, కక్కేలాగా కొంచెం డోకుతారనమాట. సో ఇలాంటివన్నీ కామనే. ఓకే, సో ఫస్ట్లో చూసినప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటుంది, కొంచెం కంగారు పడవచ్చు, మీరు బేబీ కూడా ఇద్దరికి కొత్తగానే ఉండిద్ది. బట్ లేటర్ ఆన్ యుల్ గెట్ యూస్ టు ఇట్, అలవాటు అయిపోతుంది. బట్ దీంట్లో ఒక ముఖ్యమైనది ఏంటంటే చోకింగ్. కొన్నిసార్లు మింగుడు పడకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు చూసారా, అలాంటివి డేంజరస్గా ఉంటాయి. సో మీకు గ్యాగింగ్ అంటే ఏంటి, చోకింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. అంటే వాళ్ళు డోక్తున్నప్పుడు పెట్టే ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు చేసే విధానం ఎట్లా ఉంటుంది, ఏమన్నా అడ్డుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఇది మీకు తప్పనిసరిగా తెలియాల్సిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఫుడ్ ఎప్పుడైనా సరే సాఫ్ట్గా ఉన్న ఫుడ్, ఓకే, కంఫర్టబుల్గా మీ చేతుల్లో మెత్తగా అయ్యే విధంగా ఇవ్వాలన్నమాట. ఎప్పుడూ కూడా లార్జ్ చంక్స్లో, పెద్ద పెద్ద పీసెస్లో, ఓకే, ఫుడ్ని ఇవ్వకూడదు, రౌండ్గా కట్ చేసి ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ హోల్ నట్స్ అండ్ సీడ్స్ అలాంటివి ఏమి ఇవ్వద్దు, పెద్ద పెద్దవి ఉంటాయి కదా అలాంటివి ఏమి ఇవ్వద్దు. ఎస్పెషలీ గ్రేప్స్ ఉంటాయి కదా, గ్రేప్ ఏముందిలే చిన్నదే కదా యాజ్ ఎ హోల్ ఇద్దాం అనుకుంటారు, అలా ఇవ్వద్దు, అది కూడా వెళ్ళి గొంతులో అడ్డుకోవచ్చు. ఓకే, సో రా వెజిటేబుల్స్ ఇవ్వద్దు, వాటిని కుక్ చేసి ఇవ్వండి. ఎప్పుడైనా సరే ఫుడ్ని మేనేజబుల్ సైజ్లో కట్ చేయండి. రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే మీరు ఇచ్చే ఫుడ్ వాళ్ళ ఫిస్ట్ సైజులో ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. ఓకే, అది పట్టుకుంటే లైక్ చేతులు ఇలా పట్టుకుంటే మ్యాష్ అవ్వాలి. ఓకే, అలా అని అది డీఫార్మ్డ్గా కూడా అయిపోకూడదు, అంటే వాళ్ళు పట్టుకుని తినే విధంగా ఉండాలి కదా. సో అందుకని అది డీఫార్మ్ అవ్వకూడదు, కానీ సాఫ్ట్గా ఉండాలి, చేతిలో ప్రెస్ చేస్తే మెత్తగా ఉండగలిగేలాగా ఉండాలి. ఓకే, నోట్లో వాళ్ళు గమ్తో మంచిగా చూచేసి తినే విధంగా ఉండాలి, ఇది చూసుకోవాల్సింది. సరే బేబీ బాగానే తింటున్నాడు, అలవాటు అయిపోయింది, తింటున్నాడు కదా, వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినివ్వండి, దట్స్ ఓకే, నేను వెళ్ళి ఈ పని చేసుకుంటాను ఆ పని చేసుకుంటాను అనే ఒపీనియన్తో ఎప్పుడూ కూడా ఉండొద్దు. ఎప్పుడైనా సరే మీరు ఫుడ్ పెట్టినా సరే, బేబీ ఎక్కడన్నా ఆడుతూ ఉన్నా కానీ మీరు ఒక లుక్ అటు వేస్తూ ఉండాలి. అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది క్లోజ్గా వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. మీరు మీ వర్క్ చేసుకుంటూ ఉన్నా కానీ అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది తప్పనిసరిగా చూడాల్సిందే. చోకింగ్ హజార్డ్స్ ఉండొచ్చు, ఇంకేమైనా అదర్ దాన్ ఫుడ్ తినొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు బేబీకి ఫోర్స్ఫుల్గా పెట్టొద్దు, బేబీని కంఫర్టబుల్గా ఒక మంచి అప్రైట్ సిట్టింగ్ పొజిషన్లో పెట్టండి. మీరు బేబీకి ఫుడ్ పెడదాం అన్న అప్రోచ్లో వద్దు, ఎందుకంటే ఈ మెథడ్లో ఏంటంటే వాళ్ళని తినడానికి కంఫర్ట్ ఇవ్వండి, ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, తింటారు. దీనిలో కూడా రకరకాల ఛాలెంజెస్ అయితే ఉంటాయి, అది నేను కాదనట్లేదు. సో దీనికే రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టొచ్చు. ఓకే, ఇలా బేబీ లెడ్ వీనింగ్లో మీరు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో దాంట్లో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు ఏంటి ఫోకస్ చేయాలంటే దీంట్లో ఆ ఫుడ్ సాఫ్ట్గా ఉండాలి, నేను ఆల్రెడీ చెప్పాను, సాఫ్ట్గా ఉండాలి, న్యూట్రియంట్ డెన్స్గా ఉండాలి. ఓకే, బేబీ మంచిగా ఈజీగా పట్టుకునే విధంగా ఉండాలి, వాళ్ళ గమ్స్లో మంచిగా సాఫ్ట్గా ఓకే ఆ ఫుడ్ని తినే విధంగా ఉండాలన్నమాట. నేను మీకు ఇక్కడ కొన్ని ఫుడ్ ఐడియాస్ ఇస్తానన్నమాట. ఫ్రూట్స్లో అరటిపళ్ళు పెట్టొచ్చు, అవకాడో ఇవ్వచ్చు, ఏమన్నా స్టీమ్డ్ ఫ్రూట్స్ ఇవ్వచ్చు లైక్ యాపిల్, పియర్. ఓకే, మంచిగా వాటిని కట్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఇవి చాలా ఫెంటాస్టిక్గా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అవి పండినవై ఉండాలి, ఓకే, సాఫ్ట్గా ఉండాలి. నేను ఎప్పుడు చెప్పే విధంగా మీ ఫింగర్స్లో అవి సాఫ్ట్గా మ్యాష్ అయ్యే విధంగా ఉండాలి. అండ్ వాటిని మీరు స్ట్రిప్స్ లాగా
కట్ చేయొచ్చు. పెద్ద పెద్ద ముక్కల్లా కాకుండా సన్నని స్ట్రిప్స్ లాగా కట్ చేసి ఇవ్వచ్చు. ఇంకా మీరు స్టీమ్డ్ వెజిటేబుల్స్ కూడా ఇవ్వచ్చు. ఎప్పుడు పచ్చివి ఇవ్వద్దు, మంచిగా స్టీమ్ చేసినవి అయితే మంచిది. లైక్ ఎలా అంటే మీరు దీంట్లోనే క్యారెట్స్ ఇవ్వచ్చు అనమాట. క్యారెట్స్, స్వీట్ పొటాటోస్, జుకినీ, ఇట్లా ఏదైతే మీరు స్టీమ్ చేసి కంఫర్టబుల్గా వాళ్ళకి ఇవ్వగలుగుతారో అలాంటివి ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా పచ్చివి మనం ఇట్లాగా కుక్ చేస్తే ఏం టేస్ట్ ఉంటుంది, దీంట్లో ఏమన్నా షుగర్ వేద్దాము, ఇంకేమైనా సీజనింగ్ వేద్దాము, లేదు అంటే సాల్ట్ వేద్దాము అనే ఆలోచన పెట్టుకోవద్దు. ఎందుకంటే వీళ్ళకి ఆ అవసరం లేదు ఇప్పుడు. అండ్ ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, వాటికంటూ ఒక స్పెసిఫిక్ టేస్ట్ అనేది ఉంటుంది. మరీ అంత టేస్ట్లెస్గా ఏమి ఉండవు. సో వాళ్ళకి అంత సీజనింగ్స్, సాల్ట్ అటువంటి ఏం అవసరం లేదు. వాటిని జస్ట్ న్యాచురల్గా ఉంచండి చాలు. హోల్ గ్రెయిన్స్లో కూడా సాఫ్ట్గా కుక్ చేసిన పాస్తా ఇవ్వచ్చు, రైస్ ఇవ్వచ్చు, లేదు అంటే హోల్ గ్రెయిన్ టోస్ట్ స్ట్రిప్స్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఎనర్జీ ఇస్తాయి. వీటినే మీరు వేరే ఫుడ్తో కూడా కంబైన్ చేసి ఇవ్వచ్చు. లైక్ ఎట్లా అంటే మ్యాష్డ్ అవకాడో, లేదు అంటే సాఫ్ట్ చీజ్. బట్ ఏది ఇచ్చినా సరే మితంగా ఇవ్వండి. భూమి మీద ఎవ్వరూ కూడా పేరెంటింగ్ ఈజీ అని చెప్పి ఎవరు చెప్పరు. దానికి ఉండే ఛాలెంజెస్ ఉంటాయి. ఏం చేసినా కానీ ఎక్కడో అక్కడ ఏదో మనం డిఫికల్టీ అయితే ఫేస్ చేస్తాం. సో పేరెంట్స్కి అది చాలా చాలా కామన్ థింగ్. సో ఇప్పుడు ఈ అప్రోచ్ ఏదో బాగుంది కదా, ట్రై చేద్దాము, బాగుంది అని అనిపించింది. కాకపోతే దానికి ఉండే ఛాలెంజెస్ దానికి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు సో నేర్చుకునే స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇటువంటి ఛాలెంజెస్ అనేవి చాలా చాలా కామన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏముంటుంది, ఒక 6 months 7 months పిల్లలకో నీ ఫుడ్ నువ్వు తిను అని చెప్పి మనం ఇచ్చినప్పుడు ఏమవుతుంది, చాలా మెస్సీ చేస్తారు, చాలా చిరాకు చేస్తారు. ఎక్కడంటే అక్కడ ఫుడ్ ఉంటుంది. ఓకే, సో ఇంత పెద్ద బిప్ పెట్టినా కానీ ఫుడ్ కొన్నిసార్లు ఫ్లోర్ మీద ఉంటుంది, లేదు వాళ్ళ తల్లో ఉంటుంది, వాళ్ళ ఫేస్ అంతా ఉంటుంది. ఓకే, ఇంకా గోడకేసి కూడా రాసేస్తారు, ఇంకా రకరకాలుగా చేస్తారు. సో దే ఆర్ ఇన్ దాట్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, వాళ్ళకి ఎట్లా అంటే అట్లా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ ప్రాసెస్లోనే చాలా చిరాకు కూడా చేస్తారు. సో మీరు కాస్త పేషెంట్గా ఉండండి. సో దాన్ని చూడండి. సో దీనికోసం ఏంటంటే ఇట్లా మెస్ని కాస్త తగ్గించాలంటే లార్జ్ బిబ్ తీసుకోండి, ఎంతో కొంత బెటర్ అయితే ఉంటుంది. ఓకే, సో కింద మ్యాట్ లాంటిది వేయొచ్చు. ఓకే, హై చైర్ కింద, లేదు అంటే ఎక్కడ తింటే అక్కడ దాని కింద కొంచెం పెద్ద మ్యాట్ వేయండి. సో ఈ మెస్ అనేది కామన్ థింగే. ఓకే, సో దాంతో మీరు పీస్ చేసుకోవాల్సిందే, అప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది పేరెంట్స్కి డౌట్ వస్తుంది, అంతా ఇక్కడ అక్కడ పాడేయడమే అవుతుంది, నోట్లో ఏం పెట్టుకుని తినేది లేదు, అసలు ఫుడ్డే సరిగ్గా తినట్లేదు, ఇంకెక్కడి నుంచి వచ్చేది న్యూట్రిషన్ అస్సలు తినట్లేదు అని చెప్పి అంటారు. సో ఒకటైతే మీరు గమనించండి, సో అందరికీ ఆకలి ఒక విధంగా ఉంటుంది. ఓకే, అండ్ ఈ ఏజ్లో పిల్లలకి బ్రెస్ట్ మిల్కో ఫార్ములా మిల్కో అది కూడా ఉంది. సో అది కూడా న్యూట్రిషన్లో పార్టే. ఓకే, సో మోర్ ఆఫ్ ఏంటంటే ఈ టైంలో ప్రాక్టీస్ అనమాట. ఇప్పుడు వాళ్ళకి ప్రాక్టీస్ సెషన్స్ అనేవి నడుస్తున్నాయని గుర్తుంచుకోండి. బట్ ఎస్, అట్ ద సేమ్ టైం న్యూట్రిషియస్ ఫుడ్ లాంటివి కూడా తప్పనిసరిగా వెళ్ళాలి. ఎంతో కొంత అయితే తింటారు కదా. మీరు ఒక 4 spoons ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు 2 spoons తినొచ్చు, లేదు అంటే 1 spoon తినొచ్చు కదా. సో జస్ట్ బీ పాజిటివ్, లెట్ ద థింగ్ గో ఆన్ ఫస్ట్. కొంతమంది పిల్లలు మనం ఆఫర్ చేసేవి తినరు. మీరు ఎన్నిసార్లు పెట్టినా దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో అంతగా ఏం టెన్షన్ తీసుకోవద్దు. సో ఏదైనా ఒక ఫుడ్ యాక్సెప్ట్ చేయాలంటే కొన్నిసార్లు చాలా టైమ్స్ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ డోంట్ గివ్ అప్, ట్రై టు గివ్ ఇట్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. అంతేగాని ఫోర్స్ఫుల్గా ఫీడ్ చేయడానికి అయితే ట్రై చేయొద్దు. సో ఇప్పుడైతే చాలా రకమైన ఛాలెంజెస్ అయితే చెప్పాను కదా, ఇవన్నీ కూడా రియల్ ఛాలెంజెసే పేరెంట్స్కి. సో అట్ ద సేమ్ టైం మనం దీన్ని కంఫర్టబుల్గా ఈ జర్నీని చేయాలంటే ఏం చేయాలి, సో మన అప్రోచ్ ఎట్లా ఉండాలి అనేది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే స్టార్టింగ్లో అన్నిటికీ కూడా ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. మనకు స్టార్టింగే అన్నీ కూడా ఈజీగా అనిపించవు. మనం ఏం చేసినా సరే స్టార్టింగే లైక్ ఫస్ట్ క్లిక్తోనే అయిపోవు కదా. సో దానికి కాస్త టైం పడుతుంది, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, దానికి తగినట్లు మనం మలుచుకోవాలి, సిచ్యువేషన్ బట్టి మనం ఉండాలి కదా. సో దానికోసం మనం ఏం చేయాలి అనేది తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఇప్పుడు దానిపైనే నేను మీకు కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట. సో పిల్లలు ఏంటంటే ఇమిటేట్ చేస్తూ ఉంటారు. మీరు ఏం చేస్తే దాన్ని ఇమిటేట్ చేస్తారు. అది మంచిదవ్వండి, చెడ్డదవ్వండి, వాళ్ళకి మంచి చెడులు ఏం తెలియదు. సో మీరు ఏదో చేశారు, సరే బాగానే ఉంది, మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి చేస్తారనమాట. సో అలానే మీరు ఏం చేస్తారంటే మీరు ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినండి. ఓకే, బాగుంది అనుకుంటే మంచిగా ఎంజాయ్ చేస్తూ తినండి. అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఫుడ్ని తినడానికి ట్రై చేస్తారు.
సో వాళ్ళకి ఇమిటేట్ చేయడం అంటే ఇష్టం, చేస్తూ ఉంటారు. సో దీన్ని కూడా ఇమిటేట్ చేసి చూడడం. ఓకే, సో దానివల్ల వాళ్ళు ఫుడ్ కూడా మంచిగా తినడం. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఇట్లా అందరూ కలిసి కూర్చుంటే అది ఒక ఫన్ లాగా ఉంటుందన్నమాట వాళ్ళకి. సో ఎప్పుడు కూడా బేబీ పైన నమ్మకం ఉంచండి, పాజిటివ్గా ఉండండి. ఓకే, అవ్వదు, చెయ్యడు, తినడు ఇలా వద్దు, ఇలాంటి మాటలు వద్దు. ఓకే, సో తింటాడు, ఓకే బాగుంది, హీస్ డూయింగ్ గుడ్, హీస్ లెర్నింగ్ అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ బేబీ ఆకలేస్తుందా లేదా మీ బేబీకి అనేది వాళ్ళకి తెలుసు. ఓకే, ఈ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే లైక్ ఈ ప్రాసెస్లో స్టార్టింగే కాదు, ఈ ప్రాసెస్లో మెల్లమెల్లగా వాళ్ళకి ఆకలి ఉందా లేదా, ఫుల్గా ఉన్నారా లేదా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, సో దాన్ని మీరు కాస్త గ్రహించండి. ఓకే, సో సరిగ్గా తినలేదు, వీడు ఒక్కటి తింటే సరిగ్గా తిండు, నేను కాస్త పెడతాను అని ఫోర్స్ఫుల్గా పెట్టేవి ఏమీ చేయొద్దు. దే వెరీ వెల్ నో వాళ్ళు ఫుల్గా ఉన్నారా లేదా అని చెప్పి, దాన్ని బట్టి వాళ్ళు తింటారు. దట్స్ ఓకే, బీ పేషియంట్. ఈ సెమీ సాలిడ్స్ ఇచ్చే క్రమంలో మీరు కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోవాలి. అదేంటంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ మనం ఇవ్వకూడదు, మనకి ఏది తోస్తే అది ఇవ్వకూడదు. ఈ ఏజ్లో ఏది కరెక్టో అదే ఇవ్వాలి. సో నేను కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్తాను ఏదైతే మీరు అవాయిడ్ చేయాలో అవి. సో హనీ అనేది ఇవ్వకూడదు. ఓకే, వాళ్ళకి 1 year వచ్చేంత వరకు హనీ అనేది ఇవ్వకూడదు. హోల్ నట్స్ ఇవ్వద్దు, హార్డ్గా ఉన్నవి. ఓకే, రౌండ్గా ఉన్న ఫుడ్ ఐటమ్స్ అంటే హోల్ గ్రేప్స్, చెర్రీ టమాటోస్ అలాంటివి యాజ్ ఎ హోల్ ఇవ్వద్దు. ఓకే, సాల్ట్ అండ్ షుగర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఫుడ్నే యాజ్ ఇట్ ఈస్ న్యాచురల్గా ఎంజాయ్ చేయడానికి ఇవ్వండి. కౌ మిల్క్ అనేది పిల్లలకి సజెస్టెడ్ కాదు. ఓకే, 1 year లోపల పిల్లలకి సజెస్టెడ్ కాదు. సో కౌ మిల్క్ కూడా ఇవ్వద్దు. అండ్ జిగురుగా ఉండే ఫుడ్ కూడా ఇవ్వద్దు. వాళ్ళు కంఫర్టబుల్గా, ఎందుకంటే నోట్లో పెట్టుకుంటే వాళ్ళు ఈజీగా దాన్ని నమలగలిగేలాగా ఉండాలి. అది జిగురుగా ఉంటే వాళ్ళకి తినాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయిద్ది అనమాట. సో ఈ పాయింట్స్ అనేవి మీరు గుర్తుంచుకోండి. అదండి మరి ఇవాళ మన టాపిక్. చాలా కాంప్లెక్స్గా అనిపించే ఈ బేబీ లెడ్ వీనింగ్ని సింపుల్గా చెప్పాను. మీరు కూడా అంతే సింపుల్గా నేను చెప్పినవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకుని ఫాలో అవడానికి ట్రై చేయండి. ఎంతో కొంత మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉండుంటారు కదా, లైక్ సాలిడ్ ఫుడ్ ఓకే ఇలా ఇవ్వచ్చు, ఈ మెథడ్లో ఇస్తే ఈ బెనిఫిట్స్ అని మీకు ఎంతో కొంత అర్థమయ్యే ఉంటుంది. అట్లీస్ట్ దీనిలో మీరు సగం చేసినా కానీ చాలా మటుకు కూడా మీకు ఫీడింగ్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి, స్ట్రెస్ తీసుకోవద్దు. అన్నీ కూడా రూల్ బుక్లో లాగా ఉండవు. కొన్నిసార్లు కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. మనకి ఏది ఎలా సూట్ అవుతుంది అనేది చూడండి, ఏది హెల్తీగా మనం ఇవ్వచ్చు అనేది చూడండి. సో తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి పేరెంటింగ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని టిప్స్ పాటిస్తే పేరెంటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలాంటి టిప్స్ అనేవి పాటిస్తూ మీ పేరెంటింగ్ జర్నీని సాఫీగా సాగనివ్వండి. అండ్ మీకు 1-on-1 కన్సల్టేషన్స్ కావాలి అని అంటే కనుక పేరెంటింగ్ పైన, లేదు అంటే ఇంకేదన్నా ప్రెగ్నెన్సీ పైన కౌన్సిలింగ్ కావాలంటే మీరు తప్పకుండా నాకు డిఎం చేయొచ్చు, లేదు అంటే కమెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ మీరు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ను కూడా ఫాలో అవ్వండి. సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేశాను, 9 మంత్రాస్ ఛానల్. సో దాంట్లో కూడా మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అండ్ నేను ఎవ్రీ మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే లైవ్ సెషన్స్ ఇన్స్టాగ్రామ్ పైన తీసుకుంటున్నాను 11 o'clockకి ఉదయం. సో అది కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఏమన్నా డైరెక్ట్గా అడగాలని ఉంటే ఆ లైవ్ సెషన్కి వచ్చి మీరు అడగవచ్చు. సో ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటున్నాను. ఎందుకంటే లైక్ చాలామందికి ఇది కొత్త టాపిక్. అంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నా కానీ దాన్ని ఇలా ఒక విధంగా నాలెడ్జ్ అయితే ఉండుండదు చాలామందికి. సో ఐ బిలీవ్ అట్లీస్ట్ ఇప్పుడు మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఐల్ సీ యూ నెక్స్ట్ టైం. టిల్ దెన్ హ్యాపీ వీనింగ్.